ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి ప్రజా సేవకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవిత గాథ మృత్యోర్మ అమృతంగమై నుండి స్టోటుపురం నేరస్తుల సంస్కరణ గురించి తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం శాంతి సంఘం స్థాపించి కేజే అనే ఒక దొంగ ఎందరికో ఉపాధి కల్పించడం వరకు ఎదగడం తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. బుల్లాడ్ సంస్కరణ తీసుకువచ్చిన తరువాత 20 మంది కుటుంబాలు క్రైస్తవులుగా మారడానికి ఒప్పుకున్నాయి. వారంతా మతాంతరం చెంది క్రైస్తవులుగా మారిపోయారు. రాను రాను కావలి సెటిల్మెంట్ చిన్నాభిన్నమై అందులోని చాలా కుటుంబాలు కప్పరాళ్ళ తిప్ప సెటిల్మెంట్లోకి చేరాయి. ఆనాడు అంటే 1984లో కావలిలో సెటిల్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కావలి పట్టణంలో ఒక భాగమైన కచేరిమిట్ట ప్రాంతంలో కొందరు ఎరుకలు నివసిస్తున్నారు. వారిలో కొందరు నేర జీవితం గడుపుతున్నారు. నేరం గృహ సామాజిక వాతావరణ ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. సమాజం నుండి నేరాన్ని పూర్తిగా తీసివేయడానికి ఆర్థిక వ్యవస్థ, సాంఘిక వ్యవస్థలో పెద్ద మార్పులు రావాలి. మొత్తం ఒక జాతినంతటిని దొంగ జాతిగా ముద్ర వేసి ఉంచడం అనేది మానవ జాతి సంస్కృతికే మచ్చ. వ్యక్తులు నేరస్తులుగా మారే అవకాశము ఉంది. తిరిగి గౌరవమైన పౌరులుగా మారే అవకాశం వారికి కల్పించాలి. జ్యోతి వెలిగించినప్పుడు కొంత దూరం వెలుగు, మరికొంత ప్రాంతం మసక చీకటి, మరికొంత చోటులో చీకటి ఉంటుంది. అలాగే సంస్కరణ, పునరావాస ప్రభావం కొందరి మీద బాగా పడుతుంది. మరి కొందరు ఆ అవకాశాన్ని జారవిడుచుకుంటారు. కొందరు స్వార్థానికి దాన్ని వినియోగించుకుంటారు. కొందరు పూర్తిగా వెనక్కుపోతారు. అయినా సభ్య సమాజంలోని మనిషి నేర సంస్కరణోన్ముఖుడు అవుతూనే ఉంటాడు. కావాలని చేతులు కాల్చుకున్నవాడు చల్లని మందు కోసం పరుగులు తీస్తాడు కదా. ఇలా ఒక్కసారిగా వారికి స్వేచ్ఛ లభించకుండా వారిలో ఎక్కువ మంది శాంతి సంఘంలో చేరడం జరిగింది. కచేరిమిట్టలో లైట్లు వెలిగాయి. ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పడింది. కేజే మార్పు జీవితానికి ఈ కొత్త స్వేచ్ఛ, ఈ కొత్త జీవితం జైపాల్కు, వాని బృందానికి చీకటిలో ఉండి ఉండి ఒక్కసారిగా పెద్ద వెలుగులోకి వచ్చినట్లయింది. దీపపు వెలుగుల్లో పురుగుల్లా వారు గిలగిల్లాడారు. వారి నీతిని, మార్పును వారు నిలుపుకుంటారా? ఇతరులు దాన్ని గుర్తిస్తారా అనే ప్రశ్నలు ఎందరినో చుట్టుముట్టాయి. వెలుగులో దారి కనబడుతుంది వారికి, లేదా దీపపు ఒత్తి వారిని మింగేస్తుంది. నేరాలు మానుకుంటాము అని అనడం సులువు. మీరు మంచిగా, గౌరవంగా జీవించండి అని చెప్పడము సులువే. కానీ నేరం అనే దానిని, వృత్తిని అనుకున్న వారికి ఉపాధిని చూపడం చాలా కష్టం. సంస్కర్తలనవి పరీక్షిస్తాయి. ఎందుకంటే దొంగను ఎవరూ నమ్మరు, ఎవరికి జాలి కలగదు. దొంగ వాడి మీద దయ చూపడం ఏమిటి? తెలివి తక్కువ. కానీ కాలో చెయ్యో విరగ్గొట్టి కూర్చోబెట్టడం సరైన శిక్ష అనేవారే ఎక్కువ. ఈ ఎక్కువ మంది అభిప్రాయాన్ని సరైనది కాదని అనలేము. అందుకే శిక్షలు, జైళ్ళు ఉన్నాయి. నేరము, శిక్ష అనేది అనాది కాలం నుండి వస్తున్నదే. అయితే హేమలత లవణం గారు ప్రారంభించిన సంస్కరణ దీనికి భిన్నంగా సాగింది. ఎంత గాఢాంధకారమైన సన్నని వెలుగు కనిపించి మన మార్గంలో నడిచేటట్లు కనిపిస్తుంది. ఎంతటి దుర్మార్గుని హృదయంలోనైనా ఎక్కడో ఒక చోట మంచి నక్కి ఉంటుంది. మనిషి తెలివితేటలున్న జంతువు అయితే విచక్షణ లేకున్నప్పుడు మాత్రమే అతడు జంతువుతో సమానమని గుర్తించాలి. జీవితాంతం విచక్షణ లేకుండా జంతువులా ప్రవర్తించాలనుకున్నా మనిషి ప్రవర్తించలేడు. జాలి, ప్రేమ, నిజాయితీ, జీవితంపై ఆకాంక్షలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. నేరస్తుల్లో కూడా అవి ఉంటాయి. లేకుంటే తన పిల్లల్ని తనే తినేవాడు పెద్ద పులిలాగా. నేరస్తునిలోని ఆ సన్నని వెలుగును
నక్కి ఉన్న మంచిని మనిషిగా మార్చిన బుద్ధుడు, బయటకు లాగడానికి ప్రయత్నించిన మానవతావాదులు ఎందరో. అంగుళీమాలను మనిషిగా మార్చిన బుద్ధుడు తమ తుపాకులను హింసా మార్గాన్ని విడిపించి చంబల్ చర్యలోని బందిపోట్లను మామూలు జనంలో కలిపిన వినోబా భావే వారు ఎందుకింత శ్రమ చెయ్యాలి, ఒక్కడు నశిస్తే ఏమి నష్టం అనే ప్రశ్నలే, వాటి సమాధానాలే మా సంస్కరణకు మూలం. ఈరోజు మనం శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి శాంతి సంఘం ఏర్పాటు తరువాత నేరస్తుల ఆలోచనల గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మనం మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.